నేను స్నాక్స్ కోసం కొబ్బరుండలు చేశానండి. మరి నాకు కూడా స్నాక్స్ కావాలన్నాడు. సర్లే వాడికి నచ్చింది తింటాడని రెగ్యులర్‌గా పెట్టమని చెప్పాను కదండీ! అప్పుడప్పుడు ఇలా ఇస్తూ ఉంటాననమాట. పెడితే తీసుకో. చూడండి ఎలా చూస్తున్నాడు. అక్కడ పెడితే ఎలా తీసుకుంటాను నేను అని. ఇక్కడ ఉన్నాయి తీసుకో. ముందుకు పెట్టండి తీసుకో. తీసుకో ముందుకు పెట్టండి తీసుకో. ఎంత తిక్కలోడో చూడండి. అది తీసుకున్నాడు. మళ్ళీ అది వద్దంటే ఇది కావాలంట. అవి ఆ బోన్స్ లేవనుకోండి అదే అడుగుతాడు. ఇది ఇచ్చినా వద్దంటాడు. వెళ్ళి మళ్ళీ వాళ్ళ డాడీకి ఆనుకుని కూర్చొని కొరుక్కొని తింటూ ఉంటాడు. ఇది కూడా రీసెంట్ వీడియో కాదులేండి, ఒక 4-5 డేస్ బ్యాక్ వీడియో. ఇది అయిపోయింది. నెక్స్ట్ డే మేము బయటికి వెళ్ళామండి. బాగా ఎర్లీ మార్నింగ్ అనమాట, అందుకే పెద్ద ట్రాఫిక్ కూడా లేదు. చిన్న చిన్న పనులుంటే చూసేసుకొని ఇంకా లియో గడివి రిపోర్ట్స్ ఇచ్చాం కదా, సారీ బ్లడ్ ఇచ్చాం కదా, ఆ రిపోర్ట్స్ తీసుకుందామని చెప్పి వెళ్ళాము. తీసుకున్నాం అండి. ఇదైతే డాక్టర్కి చూపించడానికి అవ్వలేదండి ఆ రోజు. మళ్ళీ వెళ్ళాలి. ఈసారి లియోని తీసుకుని వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే వీడు చూడండి అసలు ఆయాస పడిపోయి అస్సలు ఉండలేకపోతున్నాడండి. ఎక్కువగా మనం ఈ పెట్స్ని కార్లో ఏసీ ఉంటుంది కదా అని చెప్పి కార్లో తిప్పినా కూడా ఏసీ అనేది మన ఇంట్లో ఉన్న ఏసీ లాగా ఉండదండి కార్లో. బయట పొల్యూషన్ అంతా తీసేసుకుంటుంది, డస్ట్ ఇవన్నీ. దీనివల్ల వాటికి బాగా తేడా వచ్చేస్తుంది అనమాట. ముక్కు నుంచి నీరు గారడం ఇలాంటివి జరుగుతాయి. ఇంట్లో అంటే రెగ్యులర్గా మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఏసీ అంత ప్రాబ్లం ఉండదు. అదైనా కూడా అంత మంచిది కాదు, కానీ దీంతో కార్ ఏసీతో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్. ఇంతకీ ఎందుకు వెళ్ళాము అని అంటే, ఈ చెప్పులు పెట్టుకోవడానికి షూ ర్యాక్ తీసుకురావడానికి అని వెళ్ళామండి. మేము ఇంటీరియర్ వర్క్స్ చేసినప్పుడు ఆయన చేసిస్తానని అన్నారు, కానీ నాకు తెలుసు అక్కడ వర్షం పడిపోతుంది. మొత్తం ఆ పార్టీగో అంతా వర్షం వస్తుందండి. వుడ్తో చేసుకున్నదైతే మనకి ఖచ్చితంగా తడిచిపోతుంది, పాడైపోతుంది అని చెప్పి ఈ హార్డ్ ప్లాస్టిక్ది షూ ర్యాక్ తీసుకున్నామండి. ఈ వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఇచ్చిన అన్నిసార్లు నేను ఎప్పుడు ఇవ్వలేదండి. ఎందుకో తెగ నవ్వాను అసలు. ఆ షూ ర్యాక్ జాగ్రత్తగా తీసుకురా అని చెప్తుంటే మా వాడు దాన్ని ఏ కీలుకా కీలు విడగొట్టి మొత్తం ఊడదీసి తీసుకొచ్చాడు. మళ్ళీ వచ్చిన తర్వాత వల్ల కావట్లేదండి, నేను నవ్వకుండా వాయిస్ ఇవ్వలేకపోతున్నాను. ఏం కాలేదు పెట్టేస్తున్నానని చెప్పి పెడుతున్నాడు. వాడి వల్ల అవ్వలేదు. మళ్ళీ నేనే రంగంలో దిగి మొత్తానికైతే సెట్ చేశానండి. ఇవి ఆన్లైన్లో కూడా ఉన్నాయి, కానీ వచ్చేటప్పుడు ఇది మనం ఆఫ్లైన్లో తెచ్చుకుంటేనే ఏ పార్ట్కి ఆ పార్ట్ ఊడిపోయింది. ఆన్లైన్లో ఎలా వస్తుందో అని చెప్పి ఇంకా నేను బయటే తీసుకున్నాను. వీడు చూడండి నన్ను లోపలేసేసి మీరు ఏంట్రా యాషాలు వేస్తున్నారు బయట అన్నట్టు చూస్తున్నాడు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ముందు రోజు వర్షం పడింది కదా, అసలు ఎంత చాకిరీ అంటే నాకు మొత్తం బట్టలన్నీ పడిపోయినాయండి. మొత్తం కింద పార్కింగ్ ఏరియాలో అయితే అసలు ఎంత డబల్ పని అయిందంటే అండి, మొక్కలు కూడా ఒరిగిపోయినాయి. ఇంకా వీటికి పాట్స్ తీసుకోలేదండి. మరి ఎందుకో కానీ బలంగా లేవు, మొత్తం అన్నీ పడిపోయినాయి. మొత్తం ఆ కింద నుంచి పైదాకా మొక్కలు పెట్టేశాను కదా, సర్దుకునేటప్పటికి నాకు తెల్లారిపోయింది. పొలాలు కూడా ఒక పక్కకి ఒరిగిపోయినాయండి పాపం. అంతే అండి ఈరోజు వీడియో. నేనైతే చాలా నవ్వుకున్నాను. అంటే అక్కడ సిచ్యువేషన్ నేను చూశాను కదా డైరెక్ట్గా, అందుకు నవ్వొచ్చింది నాకు. లియోగాడు గట్టిగా అనుకున్నాడు అనుకోండి, శపించేస్తాడండి వాడిని బయటికి తీసుకెళ్ళకపోయినా, వాడికి నచ్చింది చేయకపోయినా గట్టిగా శాపం పెడతాడు. ఇంకంతే, ఆ పని ఢమాలు డిమీలును.